వెదవనా అయ్యుండొచ్చు, ఎవరికి తెలుసు. వాడి మీద ఉన్న కోపం వల్ల ఫోన్ పగలు కొట్టిందో ఏమో. చేసినా చేస్తుంది. అదిగో ఇక వాగడం మొదలు పెడుతుంది. గతాన్ని గుర్తు తెచ్చుకొని మెలకలు తిరిగలా మూలుకుతుంది. నాకు ఏలియన్స్ గురించి చాలా మాట్లాడాలని ఉంది. నేను మిస్ అయాసేతో దయ్యాల గురించి మాట్లాడాలి. ఉదయం నేనే వెళ్ళి తనకి గుడ్ మార్నింగ్ చెప్పుండాలి. అనవసరంగా దొరికిన ఛాన్స్ ని చెడగొట్టుకున్నాను. ఒకరితో నేను మాట్లాడాలి. ఏలియన్స్ ఏం తింటాయో తెలుసుకోకుండా నా తల బొత్తలేటట్టుంది. అవి జెట్టలు వేసుకుంటాయా? రేకెన్ వెదవా, తెలివి లేని దద్దమ్మ. ఒకరితో నేను ఇప్పుడు మాట్లాడాలి. ఉదయం నేను మాట్లాడలేదని తను కోపంగా ఉంటుంది. ఒకరు ఎక్కడున్నారా? ఎవరు కావాలి? ఓకరన్ ఎక్కడని అడిగాను, వినపట్టలేదా? అసలు పేరేంటో చెప్పు, నేను చెప్పింది అర్థం కాలేదు. వాడి ఒరిజినల్ పేరు వాడికి సెట్ అవ్వలేదు. ఓకల్ట్ గురించి ఒకడు వాగుతూ ఉంటాడు కదా, వాడు ఎక్కడ? వాడి గురించి ఎవడరా మాట్లాడేది? కావాలంటే మీరు క్యాంటీన్కి వెళ్ళండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిస్ అయాసే గారి క్లాస్ రూమ్ ఇదే కదా? ఎవరు? గట్టిగా చెప్పు. ఒకవేళ తను క్యాంటీన్ లో ఉందేమో. రౌడీలుండే చోట ఓకరుంటే పనేంటి? వాడి సంగతి చెప్తా నాకు. ఏంటి రౌడీలా? తను క్యాంటీన్ లో చూడాలి. ఏంటిది? తను ఎక్కడా కనిపించడం లేదు. ఓకరన్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ మిస్ అయాసే ఉదయం నేను తనతో మాట్లాడలేదని కోపంగా ఉందేమో, అందుకే నన్ను అవాయిడ్ చేస్తోంది. రే ఓకరన్ ఎక్కడికి వెళ్ళిపోయావురా? లంచ్ బ్రేక్ కూడా అయిపోయేటట్టుంది. ఇప్పుడు నేనేం చెయ్యను? ఉదయం నేను వాడిని చూసినప్పుడు బాధగా కనిపించాడు. ఉదయం అన్ని ప్రశ్నలు అడిగి వాడి ప్రాణాలను పిండేశాను. అందుకేం సమాధానం ఇవ్వాలో తెలియక నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడా?